కైలాస శిఖరంలో నీ ఉంటివి కలియుగమందున మేముంటిమి హర హర శంకర నన్ను బ్రోగుమా. ఆహా స్వామి ఇక మీరు అనుకోరు ఓ స్వామి. మామిడి చెట్టు ఆహా స్వామి చెల్లారా ఓ అమ్మ రామ్మా ఓ చెల్లి ఇక్కడ మామిడి చెట్టు ఉన్నదమ్మా మనం కోసుకుందామా? కోసుకుందామా? ఫలించి ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. మా మనసు తీరా తెచ్చుకునేదాన్ని. మాట్లాడే అమ్మా అమ్మా ఈ బాగా మామిడి పళ్ళు కోసుకుందామా? అవునమ్మా. అమ్మ ఎర్రగా ఉన్నాయి చూడమ్మా చాలా అందంగా ఉన్నాయి కదా, కోసుకుందామా? ఆయన ఏం చెప్పిండు? 7 చెప్పిండమ్మా, మనం 8 తెంపుకుందాం. ఓమ్మ వద్దాం మమ్మల్ని మంచిగా. ఇప్పుడు నాకు సంతానం చాలా కావాలని కోరుకుందాం. ఇంకా ఎక్కువ తీసుకుంటా వద్దు, ఎక్కువ తీసుకోకు, చాలా చెప్పి కోసుకో. ఇక కోసుకో, ఇట్లా పట్టుకోమ్మా. పట్టుకుని బిడ్డ. 3 అక్షరంబులు 1 2 3 అక్షరంబులు 1 2 3 అక్షరంబులు రాముని మరువక మనసం పరంతాముని మరువక జీవ రాముని మరువక మనసంగా రాముని మరువక మనసం పరంతాముని మరువక జీవ రాముని మరువక మనసంగా ఏనుగు గుర్రములెక్కిన గాని ఎక్కువ సంపత్తి కలిగిన గాని ప్రియముతో పెద్దల విలసిన గాని పిచ్చివడని పేరెత్తిన గాని 1 2 3 అక్షరంబులో రాముని మరువక మనసం పరంధాముని మరువక జీవ రాముని మరువక మనసన పరంధాముని మరువక జీవ రాముని మరువక మనసంగా నారిని పూజ బతివే నన్ను జరగకుంటాయల్ నారిని పూజ బతివే నన్ను జరగకుంటాయల్ కుర్రి నుంచి బాబు నన్ను కోచుకుంటుంది స్వామి స్వామి కుర్రి నుంచి బాబు నన్ను కోరుకుంటూ తీసుకున్నాను భయము లేక బలము నాను కోరి చుట్టి విప్పుడాను భయము లేక బలము నాను కోరి చుట్టి విప్పుడాను నేను స్వామి ఎవరు చెప్పు స్వామి. నేను వేదియు వరుసగా బిడ్డల గనియు సమ్మతి తోడుత నేను నీ చెంతకు వచ్చేదన్ నిజముగా నేను ఇప్పుడు వదులుము నాగేంద్ర కాటు వేయవలదు స్వామి. సరే భూలక్ష్మి స్వామి నువ్వు అన్న ప్రకారంగా స్వామి కాటు వేయకుండా విడిచిపెడుతున్నాను. అవును స్వామి. ఒకవేళ మగ పిల్లగాళ్ళైతే నీ భర్త కాటేస్తాను స్వామి, ఒకవేళ ఆడపిల్లైతే నీకు కాటేస్తాను. తప్పకుండా వరం మాత్రం ఇస్తున్నాను, తప్పకుండా. సరే స్వామి, నా ప్రాణం పోయినా పురస్తే గాని నా భర్త మాత్రం మరణించకూడదు. అయితే బిడ్డలాగా అన్న తర్వాత వస్తాయని నా చేతులు అప్పవిచ్చిపో, లేకపోతే మంచిగా ఉండదు. సరే స్వామి. సరే సరే స్వామి, తప్పక మీకు రాగలదు స్వామి. సంతోషం వెళ్ళు. ఏమి చేయుదు ఏమి చేయయుదు ఏమి చేయయుదు దైవమా ఏమి చేయు ఏమి చేయయుదు
దైవమా ఏమి చేయుదు ఏమా ఓయమ్మా ఒక్క నిమిషం చెప్తాడు యూట్యూబ్ ఆన్ అవుతుంది, మీరు ఎంత ఓయమ్మా నాకు 9 మాసాలు నిండినాయి తల్లి. నాకు గర్భం చాలా విధానంగా ఉన్నది. నాకు నొప్పి వస్తున్నదమ్మా. చాలా మంచి తల్లి. అది ఏం పని చేద్దాం తల్లి? ఏం చేద్దామంటావా? ఒకేసి నెలలాయేనమ్మా నాకు ఓ పాదాలే కొమ్మలారా అమ్మా వచ్చారమ్మా నేను అమ్మ 2 నెలలాయేనమ్మా నాకు 3వ నెల నిండే కొమ్మ నాకు ముద్దు నాకు 3వ నెల నిండే ముద్దాతుండము 3వ నెల నిండే ముద్దాతుండము 4 నెలలాయేనమ్మా నాకు నరముల కలకాలమానే అమ్మ 4 నెలలాయేనమ్మా నాకు నరముల కలకాలమానే అమ్మ 7 నెలలాయే 8 నెల నిండా 7 నెలలాయే 8 నెల నిండా 9 నెలలాయేనమ్మా నడముల మంత్రాసానుల నాకు మంత్రి జలమివ్వారమ్మా అమ్మ మంత్రతంత్రములెన్నో మరి గట్టానివ్వాలి మంత్రతంత్రములెన్నో మరి గట్టి ఇవ్వారే మంత్రసానుల నాకు మంత్రి తినేవారమ్మా ఓయమ్మా చెలిమని అడుగమ్మా మున్సిపల్ ఉన్న రావరన్నా రానంటున్నాడు ముందు కానుపు నాడు ముంజేతి కడంబాయ ముందు కానుపు నాడు ముంజేతి కడంబాయ అమ్మారను పో తన్నీరను పో మీది నాడమైన తీసిస్తానమ్మా అంతేనా? అవునమ్మా. రమ్మను బిడ్డ. అమ్మ పోయమ్మ వస్తే మధ్య చాలా ఏమైనా రా దుఃఖమా ఎక్కడ పిల్ల పాడైపోరావు ఒక్కరిగా అయితే 7 పిల్లలు ఎక్కడ దయ్యం పట్ల పోతాయి దానికి 7 పిల్లలు ఒక్కరిగా అయితే బుడుగు బుడుగు
ఒకసారి లంచాను ఎలక పక్కలకి వెళ్తున్నా పుడుగు పుడుగు ఎలక పక్కలకి వెళ్తున్నా పుడుగు పుడుగు చూడుపా నా మాట వద్ద ఒక్కలిద్దరే పిల్లకి 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళు ఇచ్చేది పిల్లకి 5 రూపాయలు ఇస్తా అంటారు 30 రూపాయలు అమ్మా ఏమమ్మా నాకు లేకలే అక్కడ పడ్డా లేక లేక నాకు సంతానము 7 కన్నా నేను. అవును కాబట్టి నువ్వెందుకమ్మా ఇంత ఏడుస్తున్నావు నా మీద? ఏం ఏడుస్తున్నా తల్లి, నీకు సంతానం కలిగింది సంతోషంగా అన్నా. సంతోషంగా అన్నా నాకు అట్లా నాకు వెళ్ళిపోతా. సరేనమ్మా ఒక జోలపాట పాడమ్మా. జరబాకరి బిడ్డ వీళ్ళు జోడబాడ వాడి ఇంటట్లేరు అంత. ఆ కుచ్చోలు క్రోసాలు కుల్లాలంగీలు కుల్లాలంగీలు కుచ్చోలు క్రోసాలు కుల్లాలంగీలు కుల్లాలంగీలు జలబుగ్గ ఫార్మాతి పల్లమ్మ వచ్చే పల్లమ్మ వచ్చే రాజా గోవింద రాదు కూర్చోలు పల్లె రోగా జల్ల పరపూలు వరసి పరపూలు వరసి పండామణి మీ అమ్మ పల్లె తిరుగంగా పల్లె తిరుగంగా ఊడుగు జట్లకు వెయ్యాల గట్టి వెయ్యాల గట్టి ఊగా మన మీ అమ్మ ఊరు తిరుగంగా పల్లె తిరుగంగా ఊగా మన మీ అమ్మ ఊరు తిరుగంగా పల్లె తిరుగంగా. అమ్మా ఈ 7 బిడ్డలు తల్లి నువ్వు నేను ఎట్లనైనా చదువుకుంటా. అమ్మ గులగుల అమ్మా అమ్మ ఒకటి చెప్తాను, పిల్లలు మనకు సంతానం కలిగినాక తీగకు బరువు కాదు. అవును ఎంత వజనైనా మోసి తీగ పుట్టుకుని తెగిందాకా చేస్తుంది. అయితే ఒకటి తల్లి నువ్వు అనేది కరెక్టే. అవునమ్మా 7 దాస్తావని నాకు డౌట్ వస్తుంది. అని నీకు డౌట్ ఎట్లా చెప్పమ్మా? అభయం కోరుకున్నావు కదా, అభయం కూడా నాకు భయం అవుతున్నా తల్లి. ఎట్లా ఆ అభయం నాగేంద్రుడు ముందుగా ఒప్పుకున్నావా తల్లి? అవును ఆ అభయం గురించి భయం అవుతున్నా. అది సాధగలుగుతావా మరి స్వామి చెప్తావా? లేదమ్మా, ఆ భగవంతుడు నాకు ఆ బ్రహ్మదేవుడు ఏ తీరుగా నా గీత రాసిండో అది మాత్రం పక్కా జరుగుతుంది. ఎవరు చూసినా పోదు అది. సరే తల్లి. అవునమ్మా మంచిదా? అవును. మరి చదువుకుంటావా? చక్కగా చదువుకో తల్లి. టైము ఆసన్నమయ్యింది కాబట్టి ఆ నాగేంద్రుడు వచ్చిండు. నాకు చుట్టూ నువ్వు ఎన్నెన్నో గుండాలు గీసి పెట్టినావు, కత్తులు పర్యాలు పెట్టినావు, జనం మొత్తం కావలు ఉంచినావు. కాబట్టి ఆ నాగేంద్రుడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండో నాకు కూడా తెలియదు. కానీ నా కాటేసి వెళ్ళిపోయిండు. స్వామి నాద సిగల నుండి నాద సిగల నుండి నాద సిగల నుండి నాగసేసుడెళ్ళేనో నాద సిగల నుండి ఏమైందో లేదు. నాగసేసుడెళ్ళేనో నాద సిగల నుండి పగడాలసే కంఠమందు పగడాలసే కంఠమందు ఒడిగే గరసి పోయేనో పగడాలసే కంఠమందున
నీవేమంటున్నావు? నేను వాళ్ళ నాడు ఆ మౌనేశ్వర్ దగ్గరికి పోయి నాకు ఫలమిస్తే ప్రాణాసకి తీసుకుంటా అని చెప్పాను. కాబట్టి అక్కడ నాకు ఆ మునీశ్వరుడు ఆడ సంతానం కలిగితే నేను మరణిస్తానట, పుత్ర సంతానం కలిగితే నీవు మరణిస్తావని చెప్పారు. కాబట్టి ఆడ సంతానం కలిగింది కదా, ఇక నాకు అభయం ఇచ్చిన నాకు ఆ టైం ఆసమన్నమైనట్టుంది. కాబట్టి ఆ నాగేంద్రుడు వచ్చి నాకు కాటిచ్చిన స్వామి, ఇక నాకు మాత్రం ఆశ లేదు. అయితే ఆ యొక్క నాకు సంతానము కావాలని నువ్వు పోయినావు, కోరుతున్నా స్వామి. 7 ఫలములు తీసుకొని చేసినావు. అవును. ఆ యొక్క నాగశేషునికి 7 ఫలములు కోరుకున్నప్పుడు ఆ నాగశేషుడు నిన్ను కాటిస్తానన్నాడా? అవును స్వామి. ఆ? అవును స్వామి. వస్తే కాటిస్తానన్నాడా, రాకుంటే కాటిస్తానన్నాడా? పక్కా నాకు రాకుంటే మాత్రం పక్కా కాటిస్తా అని చెప్పి నేను పోలేదు. నువ్వు అయితే ఆ యొక్క నాగశేషుడు వచ్చి నన్ను కాటిస్తాడు అని చెప్తున్నావా? అవును స్వామి. చెలిమని స్వామి. హతివారో నీ చుట్టూ ముట్టు హత్య గుండా నుంచేదో హతివారో నీ చుట్టూ ముట్టు చెలిమని హత్య గుండా నుంచేదో హతివారో నీ చుట్టూ ముట్టు పెట్టియాల నుంచి చాలా కత్తి పైన నుంచేదా పెట్టియాల నుంచి చాలా తెలియమని సఖీ ప్రాణేశ్వరా ప్రాణాసకి నీవు ఏ మాత్రము చింత వలకు బాధపడకు. నేను ఉండంగా నీకు ఎలాంటి భయము లేదు కదా. అంటున్నావా? చుట్టూ పైరాలెన్ని ఉన్నా, చుట్టూ పైరాలెన్ని ఉన్నా వచ్చే గండమోద పూనా తప్పదు కదా. చుట్టూ పైరాలి వచ్చే గండమోద పూనా ప్రాణాసకి వచ్చే గండమోద పూనా చుట్టూ పైరాలని ఉన్నా ఎగురకు మచ్చికతో ఇప్పుడు ఎన్ని, మచ్చికతో ఇప్పుడు ఎన్ని మంత్రములు వేసినా మచ్చికతో ఇప్పుడు ఎన్ని మంత్రములు వేసినా కాలు బారు దాకా కూర్చో. ఇప్పుడు ప్రాణాసకి ప్రాణేశ్వర ఏమనుచున్నావు? నీవు ఎన్ని మంత్రాలు వేసినా ఎన్ని తంత్రాలు వేసినా నాకు మాత్రం ఇక ఆశి రుణం తీరింది స్వామి. నేను బతకజాలను. అవును స్వామి. ఈ భూమి మీద నాకు ఆ నాగశేషుడు నన్ను ఉంచడు స్వామి. ఉంచడంటున్నావా స్వామి? చింతగాలిగనాదు మాదికి నాదా ప్రాణేశ్వర జీవితేశ్వరి ఎదపుమా చింతగాలిగనాదు మాదికి కంతమాని
మధ్యలో కూడా చీరామెడులా దపూదో చెంతనున్న బాలలకు బాధపడతట్టు ప్రాణేశ్వరా సఖి నాకు ఎన్నెలు లేని భయము చెప్తున్నావు. ఆ యొక్క ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 బిడ్డలను 7 పిల్లల్ని నేను ఎలాగ చదువుకోవాలి, వాళ్ళకు పాలెట్లు ఇప్పించుకోవాలి, పాలెట్ల దాపాలి, నాకు చాలా అదురుదు వస్తున్నది కదా ప్రాణసఖి. అవును కదా. ముందు నాగేంద్రు నాకు ముందు నాగేంద్రు నాకు మనసియా భయాని చీతే దైవమా ముందు నాగేంద్రు నాకు మనసియా భయాని చీతే ముందు నాగేంద్రు నాకు అన్నుగా నవమాసం ప్రాణం ఇస్తానండి. పన్నుగా నావా మాసములకు పన్నుగా నావా మాసములకు ప్రాణమిస్తానంటినే పన్నుగా నావా మాసములకు రాధా ప్రాణేశ్వర ఏమి చేయదు దైవమా చెలియా ఓ భూలక్ష్మి ప్రాణసఖి ప్రాణేశ్వర నీవు వదిలిపెట్టి మన పిల్లలు నాకు ఉపయోగపోతానంటే నాకు చాలా ఇది అనిపిస్తున్నది కదా. నేను ఏమి చేయను స్వామి. ప్రాణసఖి రాధా ఎంతటి పని చేసితివే ఏమైంది వీళ్ళకు ఎంతటి పని చేసితివే ప్రాణసఖి ప్రాణేశ్వర ఇంటిరు ఎంతటి పని చేసితివే ఇంటిరు ఎంతటి పని చేసితివే కళ్ళు తెరవని పాపాలకు కష్టం వచ్చింది. అనుకో ఇంకా ముందు ఆగు కళ్ళు తెరవని పాపాలకు కష్టమొచ్చాదరుగానే నాదా ప్రాణేశ్వర కళ్ళు తెరవని పాపాలకు మరణమయ్యే గంట మధ్య మారు నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర ప్రాణసఖి నా జీవనం పోతున్నా స్వామి. పాప ఎవరు, మొగడు ఎవరు, అన్న ఎవరు, తమ్ముడు ఎవరు స్వామి. నా జీవితానికే నాకే చాలా బాధ అవుతుంది స్వామి. ఆ యొక్క 7 బిడ్డలకు కళ్ళు తెరవలు పాపలు చిన్న పిల్లలు. అవును స్వామి. చను ముక్కు నోట్లో పెట్టిన చను పాలు రొమ్ము పెట్టిన చీకనంత ఆ పరిస్థితిలో ఉన్నారు. వాళ్లకు నేను ఎట్లా క్షీరం ఎట్లా దాపుదా, నేను వాళ్ళను ఎలాగ పెంచుకుందును ప్రాణసఖి. స్వామి మరుణమయ్యే
దైవమా మరుణమయ్యే కాలమొచ్చే మారు వెండి అడగో మరుణమయ్యే కాలమొచ్చే ఏం కొడతారు మారు వెండి అడగో మరుణమయ్యే కాలమొచ్చే చెల్లి బాలులు గాచి రక్షించు కరుణతోడా చిన్ని బాలాల నాదా ప్రాణేశ్వర దైవమా ప్రాణసఖి కరుణతోడా చిన్ని బాలాల నేను ఏం చేయను కదా రక్షించుకో నాకు ఎక్కడ దోచకున్నది కదా కరుణతోడా చిన్ని బాలాల ప్రాణేశ్వర ఆ చిన్న చిన్న కూనరు స్వామి నాకు మరణమయ్యే టైం వచ్చింది కాబట్టి నీవు మారు బండి ఆడితే మాత్రం నా పిల్లలు ఏమవుతారో స్వామి నీ దయాని స్వామి పడుకోండి అటు 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 సాపి ప్రాణాసకి నాదా ప్రాణేశ్వర నేను ఏమి చేయదు కదా నాకు ఎక్కడ దోచుకున్నది కదా స్వామి నాకు ఎందుకే మారు వెళ్ళి ప్రాణాసకి నాదా ప్రాణేశ్వర నాకు ఎందుకే మారు వెళ్ళి లాతి మానిరో వినవే నాకు ఎందుకే మారు వెళ్ళి మానిరో వినవే నాకు ఎందుకే మారు వెళ్ళి నాదా ప్రాణేశ్వర బాలలో చేపట్టుకొని బతికేదాను అనేది బాలల చేపట్టుకొని సరే స్వామి సరే సరే ప్రాణసఖి నాదా ప్రాణేశ్వర బతికేదాను అనేది బాలల చేపట్టుకొని స్వామి ఏది ఏమైనా గాని నాదా ప్రాణేశ్వర ఆ పిల్లలను మన పిల్లలు నేను ఏ విధంగా ఏ బాధలు పడైనా కానీ మన పిల్లలకు ఆ దాసి జనులతోని పాలిప్పించుకుంటాయినా గాని నేను కష్టపడుకుంటాయినా ఇది చేస్తాను కదా సాత్ర అంటున్నావా అవును కదా. నాకు అభయం స్వామి ఇస్తాను కదా తప్పకుండా నువ్వు మారు పెళ్లి ఆడరు కదా ఆడను కదా ఏముంది? నాదా ప్రాణేశ్వర ప్రాణాసకి బాసాలిచ్చి తీరయ్యా తిన్ని బాసాలిచ్చి తీరయ్యా తిన్ని బాలలాగా పడుకో బాసాలిచ్చి తీరయ్యా తిన్ని ఓ నాదా ప్రాణేశ్వర ప్రాణాసకి
బాలలాగా పాడుకో దైవమా నేనేమి చేయదు ఇచ్చి తీరయ్యా తిన్నే కాలు దయతో ఓ నాదా ప్రాణేశ్వర సఖి నాకు ఏమి దోచకుండా ఉన్నది కదా నేను ఏమి చేయదు కదా దాసీజనులా నుంచి పాలు దయతోడాని పెంచుకో దాసీజనులా నుంచి పాలు తల్లి లేని పిల్లలై దైవం మన బిడ్డలు చెలియా నాదా దైవమా ఏం చేయదు స్వామి నాకు ఎటు దొచ్చుకున్నది కదా స్వామి భర్త లేకుంటే భార్యకు కష్టము భార్య లేకుంటే భర్తకు కష్టము తల్లిదండ్రి కంటే అందులో- మించినది భర్తకు భార్య భార్యకు భర్తే స్వామి అందులో నాకు ఈ కర్మ వచ్చింది నాకు స్వామి 7 పిల్లల్ని అంత గట్టిపోతున్నావు 7 పిల్లల్ని నేను ఎలా ఇది చేదు చదువుకోవాలి స్వామి తండ్రి ఉన్నావు కదా స్వామి చదువుకోవాలి తల్లి లేని పిల్లలైరి దైవమాన బిడ్డలో స్వామి స్వామి దైవమా ఓ శంకర ఈశ్వర పరాత్పర పరబ్రహ్మ ఏం చేయదు స్వామి తల్లి లేని పిల్లలైరి దైవమాన బిడ్డలో తల్లి లేని పిల్లలైరి ఆయన మా తల్లి ఏదంటే నా తిన్నామని చూపదే నాయనమయమ్మేదంటే ప్రణసఖి నాదా ప్రాణేశ్వర తల్లి లేని పిల్ల నాయనమయమ్మేదంటే స్వామి నా తినవరిని ఎదుపుదే స్వామి ఏం చేయదు స్వామి నువ్వు ఎక్కువ బాధపడాలి నువ్వు మొగడు తెచ్చిందాలే కూర్చో చదివని నాదా ప్రాణేశ్వర పిల్లలు కళ్ళు తెరిచి నాయన మా అమ్మేదంటే నేను ఎవరు చూపుతాను కదా స్వామి తల్లి నీవే తండ్రి నీవే తల్లి నీవే తండ్రి నీవే దాత దైవము నీవేనో శంకరా తల్లి నీవే తండ్రి నీవే ఏమి లేదు కదా దాత దైవము నీవేనో నేను ఏమి చేయదు కదా తల్లి నీవే తండ్రి నీవే నాదా ప్రాణేశ్వర ప్రీతితో పోషించి కీర్తి ప్రీతితో పోషించి కీర్తి బౌడ పేరు తెచ్చుకో ప్రీతితో పోషించి నేను కీర్తి నాదా ప్రాణేశ్వర ప్రాణసఖి నీవు ఆ పిల్లల మధ్య దాడుకొని ఒక పేరు తెచ్చుకో స్వామి ప్రాణములు వదిలేస్తున్నారు చెలియా
చెలియమని నాదా ప్రాణేశ్వర స్వామి స్వామి నా ప్రాణములు పోల్చిన స్వామి నీవు లేదు నేను ఉండలేదు కదా. దైవమా పరాత్పర నాకు ఎవరు దిక్కు? నీవు ఉండగా నాకు ధైర్యం ఉన్నది. నీవు వెళ్ళిపోతున్నావు, నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి నాకు ధైర్యం లేకుండా అయిపోయినది కదా. ఆహా విడచితీవ ప్రాణములు విడదీరువని వింకానే సఖీ విడచితీవ ప్రాణములు విడచితీవ ప్రాణములు పిలను పోచవర పురుషుడు ఎంతటి పని చేసేనే పిలను పోచవర పురుషుడు దైవమా నేనేమి చేయదు శంకర భగవంతుడా, నా యొక్క ప్రాణాసకి ప్రాణములు విడిసినది. నేను ఈ 7 పిల్లల్ని ఆడపిల్లల్ని ఎలాగ దాదుకుందు దైవమా? నేను ఏమి చేయదు కదా, నాకు ఎక్కడ దిక్కు దోచకుంటానే ఉన్నది కదా. అయితే ప్రాణాసకి ఎంతటి పని చేసినావే. నా భార్యమని చనిపోయినది, నాకు 7 కుమార్తెలు. ఆ యొక్క కుమార్తెలను నేను ఎలా చదువుకోందు, ఎలా పోషించుదు కదా. అలాగంటున్నావా? భరింపగ జాల ఈ సుకుమారుల శ్రమయటుల నోర్తునో. భరింపగ జాల ఈ సుకుమారుల శ్రమయటుల నోర్తునో. భరింపగ జాల లేక పిల్లల మెదులుతున్నరిగా. భరింపగా జాల ఈ సుకుమారుల శ్రమ ఎటుల నోతును. భరింపగా జాల ఈ 7 పిల్లలు మేక పిల్లల వలె చిన్నగా ఉన్నారు. ఒకరు ఏడుస్తున్నారు, ఒకరు నవ్వుతున్నాడు, ఒకరు నానా తీర్ల ఇది ఉన్నారు. వీళ్ళని ఎలా ఎత్తుకొని ఎలా సవరించాలి, ఎలా పెంచాలి ఎటు దోచకున్నది కదా. మంత్రివరా, నా యొక్క భార్యమని భూలక్ష్మీదేవి చనిపోయినది. నాకు 7 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళని పోషించాలన్నా గాని నా చేత కాకుండా ఉన్నది కదా. అది అయితే మనకు ఆ యొక్క దాసి జనులను తీసుకొచ్చి మన పిల్లలకు పాలిప్పించేటందుకు, పాలివ్వడానికే కానీ పండబెట్టడానికే కానీ ప్రతి ఒక్కదానికి ఆ యొక్క ఉపాయం చేయము కదా. అలాగంటున్నావా? అవును కదా. ఏమిటి? అయ్యా రమణి లేఖను నీవు రాజా మేలుట తప్పు రాజాదీరా.
అయ్యా ప్రేమతో నీరింక మరల పెంజాడూడి రాజాదీరా ఓ మంత్రి వరా నా పిల్లలను నేను చదువుకోలేక చిన్న చిన్న పిల్లలు కాబట్టి చిన్న